చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు ఈ నెల 21వ తేదీ ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయంను సుందరీకరణం చేస్తున్న భక్తాదులు ప్రతి సంవత్సరం వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయంను సుందరీకరణం చేసి షిరిడి సాయినాథ్కి ప్రత్యేక హోమం నిర్వహించి అన్న ప్రసాదాల వితరణ, ఉత్సవ దేవునికి సాంస్కృతిక నృత్యాలు, మేళతాళాలతో ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని భక్తాదులు పాల్గొని సాయినాథుని కృపా కటాక్షాలు పొందాలని విన్నవించారు. నిర్వహించే ముఖ్య కార్యక్రమాలు ఉదయము 5 గంటలకి కాగడ హారతి, దుని పూజ. ఉదయం 6 గంటలకి సాయినాథునికి క్షీరాభిషేకము, పంచామృతాభిషేకము. అలా 7 గంటల నుండి సత్యనారాయణ వ్రతం సామూహికంగా 100 మంది భక్తుల సమక్షంలో సత్యనారాయణ వ్రతము నిర్వహించడం జరుగుతుంది. 10 గంటలకి నామ సంకీర్తన, భజన. మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న హారతి. అలా 2 గంటల నుండి ఇక్కడికి ఈ ఆలయానికి పలు లోకాలుగా సహకరించినటువంటి దాతలకు మరియు ఈ అన్నదాన కమిటీ మాతృమూర్తులకి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దల ద్వారా చిరు సత్కార కార్యక్రమము, పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు అనేది మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. 5 గంటలకి పల్లకి సేవ ఈ సాయినగరు మరియు టీచర్స్ కాలనీ, ఎల్ఐసి కాలనీ ఈ వీధుల గుండా పల్లకి సేవ సాయినామ సంకీర్తనతో చేయడం జరుగుతుంది. మళ్ళీ 6 గంటలకి సంధ్యా హారతి, 8 గంటలకి శేషాహారతితో కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయిరామ్. పుంగనూరు మరియు పరిసర ప్రాంత భగవద్బంధువులందరికీ వందనములు. పుంగనూరు టీచర్స్ కాలనీలో వినాయక సుబ్రహ్మణ్య స్వామి సమేత వెలిసియుండు సాయిబాబా మందిరమున ఈ నెల 21వ తేదీ ఆదివారము గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి కాగడ ఆరతితో మొదలై రాత్రి 8:30కి శేషహారతి వరకు పలు రకాలైనటువంటి పూజా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వేలాది మందిగా భగవంతుని దర్శించుకున్నట్టుకు చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు నగరం నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈసారి కూడా ఎంతమంది విచ్చేసినా వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆ భగవంతుని దర్శించుకునే అటువంటి ఏర్పాట్లను మా ఆలయ కమిటీ సభ్యులందరూ పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా శ్రీ సాయి ఆలయ సేవా సంఘం కమిటీ పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా దీన్ని పర్యవేక్షించి